కమల్ విశ్వరూపాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు అంతటా నిలిచిపోయిన సినిమా విడుదల బెంగళూరు, హైదరాబాద్ లో కూడా ఆగిపోయింది. మన రాష్ట్రంలో విశ్వరూపంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా ఆ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా అక్కడక్కడ ముస్లింలు ధర్నా చేశారు. అటు విశ్వరూపం వివాదాలతో కమల్ ఉక్కిరిబిక్కిరవడం చూసి చలించిన రజనీకాంత్, అమితాబ్ లాంటి స్టార్లు కమల్ కు అండగా నిలిచారు. DTH లో సినిమాను రిలీజ్ చేస్తానని కమల్ హాసన్ ఏ ముహూర్తాన ప్రకటించాడో గానీ అప్పటి నుంచి విశ్వరూపాన్ని తగులుకున్న వివాదాలు ఇంకా వదల్లేదు. ముస్లింల నుంచి వచ్చిన అభ్యంతరాలతో రాష్ట్రంలో ఆ సినిమా విడుదలపై నిషేధం విధిస్తున్నట్లు రిలీజ్ కు ముందుగానే ప్రకటించింది తమిళనాడు సర్కార్. కమల్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో వివాదం ఇంకా అక్కడే నలుగుతోంది. సినిమాను శనివారం చూస్తామన్న న్యాయమూర్తి ఆ తర్వాతే తీర్పు చెప్తానన్నారు. ఒక మనిషి చావుని ఇలా దీపావళి పండగలే జరుపుకుంటారా? కృష్ణ ఉండని నందినా కన్ను నిన్ను కానక వెన్న దొంగ మరి వేధించకు. తమిళనాడు మినహా ఇవాళ విశ్వరూపం ప్రపంచవ్యాప్తంగా విడుదలైనా కొన్ని చోట్ల మాత్రం అడ్డంకులు తప్పలేదు. ముస్లింల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ లో మూవీ రిలీజ్ ను 28 దాకా వాయిదా వేయాలని హోంమంత్రి సబితా ఆదేశించడంతో జంటి నగరాల్లో విశ్వరూపం ప్రదర్శన నిలిచిపోయింది. డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. బెంగళూరులోనూ ఆ సినిమాకు బ్రేకులు పడ్డాయి. అతను చచ్చిపోయాడు కదా, చేస్తే చేసిన పాపాలు క్షమిద్దావా? హైదరాబాద్ లో దాదాపు అన్ని థియేటర్లలో సినిమా స్క్రీన్ మీద పడకుండానే నిలిచిపోయింది. ఐమాక్స్ లో మార్నింగ్ షో నడిచిన మ్యాట్నీ ఇంటర్వెల్ లో ఆపేశారు పోలీసులు. ఓ వర్గాన్ని కించపరిచేలా విశ్వరూపంలో సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా సినిమా చూసిన వాళ్లు మాత్రం అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవంటున్నారు. ఇప్పుడే విశ్వరూపం చూసి వస్తాను, చాలా బాగుంది ఫిలిము. ఇది కమర్షియల్, ఇది పెద్ద మూవీయా, సర్ప్రైజింగ్ ఉందా ఏమో, అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉంది. ఇది మెయిన్ సినిమా లవర్స్కు కమల్ గారు వాడు విశ్వరూపం చూపిస్తారు. ఈ ప్రొటెస్ట్ అన్నీ జరుగుతుంది. అందరూ ఫిలిం చూసి ఈ ప్రొటెస్ట్ నిజంగా కావాలా వద్దా అని మనం డిసైడ్ చేయాలి. అగెయిన్స్ట్ ముస్లిం బ్రదర్స్ ఏం లేవు ఫిలింలో. ఇది ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి వాడు చెప్పారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మిస్టర్ కమల్ హాసన్స్ కెరియర్. ఇక రాష్ట్రంలో విశ్వరూపం ప్రదర్శనపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా శుక్రవారం ముస్లింల ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు కొన్ని చోట్ల సినిమాను విడుదల కానివ్వలేదు. నెల్లూరు జిల్లాలో 18 థియేటర్లలో విశ్వరూపం విడుదల కావాల్సి ఉండగా ఎస్పీ ఆదేశాలతో నిలిచిపోయింది. కేవలం 5-6 థియేటర్లలో యజమానులు సినిమాను ప్రదర్శించారు. ఇక కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విశ్వరూపానికి వ్యతిరేకంగా ముస్లింలు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఆ తర్వాత స్థానిక థియేటర్లో సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. విజయవాడలోనూ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఆందోళనలు జరిగాయి.